ఓకే. సో అబౌట్ జ్ఞానదంతం అది అసలు కంపల్సరీ తీయాలా? దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. దీని వల్ల తీసేటప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే ఐకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? అంటే నాట్ ఓన్లీ జ్ఞానదంతం, ఏ పని తీసినా కూడా ఐకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? చాలా మందికి అది చెప్పాలంటే ఒక 50% అపోహ అండి అండ్ 50% నిజం కూడా ఉంది దానిలో. అది ఏంటి నిజం నేను చెప్తాను. ఇప్పుడు జ్ఞానదంతాలు అందరికి తీయచ్చా? మీ ఫస్ట్ క్వశ్చన్. అందరికి తీయాల్సిన అవసరం లేదు. ఎవరికి తీయాలి? ఇప్పుడు మీకు అకార్డింగ్ టు సైన్స్ మనకి పళ్ళు మదర్ నుంచి వస్తే, దవడలు నాన్న నుంచి వస్తాయి. సో అది వేరే వేరే నుంచి వస్తాయి అన్నమాట. కొందరికి మోస్ట్లీ 10 out of 8 people కి దవడలు చిన్నగా ఉంటే పళ్ళు పెద్దగా ఉంటాయి. సో అప్పుడు స్పేస్ సరిపోదు. ఆ జ్ఞానదంతం ఇప్పుడు అన్ని పళ్ళు వచ్చాక 18 ఏళ్ల తర్వాత మనకి జ్ఞానదంతాలు రావడం మొదలు పెడతాయి. సో వాటికి స్పేస్ లేక క్రాస్ రావడము, ఆ క్రాస్ వచ్చే క్రమంలో పక్క పంటిని డ్యామేజ్ చేయడము అలా చేస్తుంటాయి అన్నమాట. అలా క్రాస్ వచ్చే వాళ్ళకి మనం పళ్ళు తీసేయాలి. సో అన్ఫార్చునేట్లీ ఆ కౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 మంది పేషెంట్స్ అనుకోండి, 8 members కి ప్రాబ్లం అంటే ఓన్లీ 2. ఇప్పుడు నాకు అన్ని 32 పళ్ళు ఉన్నాయి బికాస్ నాకు జాస్ పెద్దగా ఉన్నాయి అండ్ టూత్ అకామిడేట్ అయిపోయినాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనమాట. అదొకటి. అండ్ రెండోది జా స్పేస్ బాగున్నా కూడా అవి ఇరప్ట్ అవ్వడం క్రాస్ గా ఇరప్ట్ అవుతాయి. దానివల్ల బుగ్గ కొరుక్కోవడం, మీరు నమ్ముతారో లేదో, ఐ హావ్ సీన్ సమ్ కేసెస్ విచ్ ఇస్ టర్న్డ్ ఇంటూ క్యాన్సర్ ఆల్సో. ఎందుకంటే ఆ షార్ప్ ఎడ్జ్ కుచ్చుకొని ఆ బుగ్గకు కానీ నాలుకకు కానీ ఆ షార్ప్ ఎడ్జ్ వల్ల క్రానిక్ ఇరిటేషన్ విల్ లీడ్ టు ఏ క్యాన్సర్. సో అది కూడా ఒక డేంజర్ ఉంది. అప్పుడు మనం తీయటం మ్యాండేటరీ. అండ్ మూడోది ఆ క్రాస్ రావడం వల్ల పన్ను దాని చుట్టూతో కూడా ఇన్ఫెక్షన్ అయ్యి కణితి ఫామ్ అయిపోతుంది. ఇక్కడ కణితి అంటే ఒక చిన్న గడ్డలాగా, దాన్ని డెంటిజరస్ సిస్ట్ అంటాం మా భాషలో. సో అంతవరకు పోకుండా ముందే తీయించుకోవడం, ఇలాంటి కండిషన్స్ లో తీయించేసుకోవాలి. అండ్ కమింగ్ టు మీరు అన్న ఐసైట్ మీకు పళ్ళు తీయడం వల్ల ఎటువంటి కన్నుకైతే ఏమి డ్యామేజ్ ఉండదు. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, పన్ను తీయడం వల్ల కన్నుకు ఎటువంటి లేదు. బట్ కొందరికి చూపు మందగిస్తుంది. అది ఎందుకు అని అంటే డిపెండింగ్ అపాన్ హౌ మచ్ అనస్థీషియా డాక్టర్ వాస్ గివింగ్ అండ్ ఎంత స్పీడ్ తో ఇస్తున్నారు అని. ఒకటేసారి ఇచ్చేయకూడదు, చాలా మెల్లగా ఇవ్వాలి పైన అనస్థీషియా. కింద పన్నుకు నో ప్రాబ్లం, పై పన్నుకు యాజ్ ఇట్ వాస్ వెరీ నియర్ టు ద ఐ, మనకు నర్వ్స్ దగ్గరలో ఉంటాం కనుక మనకు స్లోగా ఇంజెక్ట్ చేయాలి. దాని వల్ల ఫాస్ట్ గా చేయడం వల్ల గుడ్డి వాళ్ళు అవ్వరు, కొంచెం సైట్ వస్తుంది, కొంచెం మందగిస్తుంది చూపు. సో రీజన్ ఇస్ పన్ను తీయడం వల్ల కాదు, అనస్థీషియా వల్ల, గుర్తుపెట్టుకోండి. అండ్ దర్ ఇస్ అ కేస్ రీసెంట్లీ ఇన్ అమెరికా, ఐ థింక్ సో. ఒక పేషెంట్ కి డెంటిస్ట్ దగ్గరికి వస్తే హీ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ అనస్థీషియా వల్ల ఈ మెమొరీ లాస్ అయిపోయింది అతనికి. ఎస్, అతను మర్చిపోయాడు. సో ఇది అన్ఫార్చునేట్. అంటే అది అందరికీ అవుతుంది అని చెప్పలేము. కొన్ని కోట్లలో ఒకరికి. ఇప్పుడు నన్న ఐసైట్ మందికి ఇచ్చిన కూడా అందరికీ అవ్వదు, ఎవరికో. బట్ కేసెస్ ఆర్ దేర్, అందుకనే ప్రజలు వాదిస్తారు. కానీ పన్ను తీయడం వల్ల కన్నుకి ఎటువంటి ప్రమాదము లేదు. దట్స్ ఫర్ ష్యూర్. సో డెంటల్ అనగానే ఫస్ట్ అయితే ఐదర్ బ్రష్ ఆర్ పేస్ట్. సో ఇది ఏది వాడాలన్నది అసలు ఎవ్వరికి అర్థం కాదు. ఈ యాడ్స్ చూసి పేస్ట్ లో ఉప్పు ఉందా అని దగ్గర నుంచి ఆ సెలబ్రిటీస్ యాడ్స్ వరకు చూసి మరి ఏం కొనాలో కన్ఫ్యూజ్ అయిపోయి. టు బి ఫ్రాంక్ అండి, మనం ఏ పేస్ట్ వాడినా ఒకటే, బికాస్ కంపోజిషన్ అంతా ఒకటే ఉంటుంది. ఏమంటే మైనర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ మీరు ఎలా బ్రష్ చేస్తున్నారు, టెక్నిక్, అండ్ ఏ బ్రష్ వాడుతున్నారు, ఇదొకటి. అండ్ ఎన్ని నెలలు వాడుతున్నారు, ఇవి మేజర్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ కమింగ్ టు ఏ పేస్ట్ అయినా ఒకటండి, ఏదైనా వాడచ్చు ఎక్సెప్ట్ లైక్ రెడ్ డాబర్ అని కొన్ని ఉంటాయి ఆయుర్వేదంవి, ఆ పౌడర్స్. దానిలో అబ్రేసివ్స్ ఎక్కువ ఉంటాయి, దానిలో సిలికా వాడతారు. అబ్రేసివ్స్ వల్ల మీకు ఇనామిల్ అనేది అరిగిపోతుంది. సో బెటర్ అవాయిడ్ దట్. నన్ను అడిగితే మీరు పెప్సడెంట్ కానీ కోల్గేట్ కానీ ఏదైనా వాడచ్చు. ఇలాంటి ఆయుర్వేదం మాత్రం కొంచెం చూసి వాడుకోండి. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, బ్రష్ మీరు ఎన్ని నెలలకు మార్చాలి, ఇది చాలా మందికి తెలియదు. 3 నెలలకు మార్చాలి, గుర్తుపెట్టుకోండి. 3 months కి ఒకసారి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బ్రష్. అండ్ చాలా మంది బాత్రూమ్ లోనే పెట్టేస్తుంటారు బ్రష్. ఇట్స్ అ బిగ్ మిస్టేక్. బాత్రూమ్ లో ఉన్న క్రిములన్నీ దీనికి పట్టుకుంటారు. మళ్ళీ మీరు దాంతోనే బ్రష్ చేస్తే మీ చిగుర్లకి మీరే ఇన్ఫెక్షన్ ఇస్తున్నట్టు. సో ఎప్పుడు బాత్రూమ్ లో పెట్టకండి బ్రష్. దాన్ని సపరేట్ గా బాక్స్ లో పెట్టుకుని బాత్రూమ్ బయట మీ బెడ్రూమ్ లో పెట్టుకోండి, లేదా అల్మారాలో పెట్టుకోండి, మై సజెషన్. అండ్ థర్డ్ వన్, మీరు ఏ బ్రష్ వాడాలి. నన్ను అడిగితే చాలా మంది మనం ఏం చేస్తాం, బ్రష్ చేసేప్పుడు
నాకు మొత్తం అది పోవాలి అంటే సైకలాజికల్ గా పెట్టి ఇలా రాకుతుంటారు, గట్టిగా ఇలా పెట్టి ఇలా అంటుంటారు. అలా చేయకూడదు, చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి. అండ్ అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ ఉన్నాయి ఇప్పుడు మన కోల్గేట్ అల్ట్రా సాఫ్ట్ వాడండి. అండ్ నెవర్ బ్రష్ ఇన్ హారిజంటల్ ఫ్యాషన్, సర్క్యులర్ మోషన్ లో చేసుకోండి. దానివల్ల మీ టీత్ కూడా ఏం డ్యామేజ్ ఇట్స్ వెరీ వెరీ రాంగ్. మీకు బ్రషింగ్ టైం షుడ్ బి 2 to 3 minutes, దానికన్నా ఎక్కువ చేయకూడదు. కొందరు పెట్టుకుని సినిమాలే చూస్తూ ఉంటారు బ్రష్ చేసుకుంటూ, సో అది చాలా ప్రమాదం. సో ఓకే, నెక్స్ట్ వన్ బ్రాసెస్. అసలు ఇది కంపల్సరీ యూజ్ చేయాలా? ఎవరు యూజ్ చేయాలి? ఏ టైంలో యూజ్ చేయాలి? ఏ ఏజ్ లో యూజ్ చేయాలి? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, మళ్ళీ అన్నీ సమాధానం చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ ఏజ్, ఏ ఏజ్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఏజ్ అంటేనంటే నన్ను అడిగితే గోల్డెన్ ఏజ్ ఇస్, అమ్మాయిలకైతే గ్రోత్ స్పర్ట్ అంటాం. అంటే వాళ్ళకి ఎప్పుడు ఎముక ఎదుగుదల ఎప్పుడు ఆగిపోతుంది. జనరల్ గా అమ్మాయిలకైతే 14 to 16, 13 to 16 ఐ కెన్ సే, 16 ఏళ్ళకి వాళ్ళకి గ్రోత్ ఆగిపోతుంది అమ్మాయిలకి. సో ఆ 13 నుంచి 16 అనేది గోల్డెన్ పీరియడ్. మీరు అందులో క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఏజ్ లో చేసుకుని మీకు రిజల్ట్స్ ట్రెమెండస్, చాలా బాగుంటది రిజల్ట్స్. అబ్బాయిలు వచ్చేసరికి 18 years, 18 to 20 కొందరికి ఇది వాళ్ళ గ్రోత్ స్పర్ట్ అనమాట. అక్కడికి ఎదుగుదల ఆగిపోతుంది అబ్బాయిలకు. సో అబ్బాయిలకి 13 to 18 ఆ 20 years లోపు చేయించుకుంటే చాలా బాగుంటాయి రిజల్ట్స్. ఇది ఏజ్, మీరు అడిగిన క్వశ్చన్. అండ్ ఇంకొకటి అడల్ట్ ఆర్థోడాంటిక్స్. అంటే ఇప్పుడు 45 ఏళ్ళు లేదా 50 years ఉన్న వాళ్ళు చేసుకోకూడదు అంటే అఫ్ కోర్స్ ఎస్ చేసుకోవచ్చు. బట్ మీకు పెరిడాంటల్ స్టేటస్ అంటే మీ ఓవరాల్ చిగురు ఎలా ఉంది, అది ఇన్ఫెక్టెడ్ ఉందా, హెల్దీ ఉందా, అండ్ పళ్ళు కూడా ఎలా ఉన్నాయి, ఏమైనా రెసిషన్ ఉందా, రెసిషన్ అంటే చిగురు కిందకి జారిపోయిందా లేదా కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ మేము చూసుకుంటాం అనమాట. ఇఫ్ యు ఆర్ ఫిట్ దెన్ వీ కెన్ గో విత్ ద ఆర్థో ట్రీట్మెంట్. లేదు మీ పళ్ళు అంత బలంగా లేవు, ఆల్రెడీ కొంచెం కదులుతా ఉన్నాయి, మీకు చిగురులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఆర్ ఎల్స్ యు ఆర్ ఎ స్మోకర్, అలా ఉన్నప్పుడు దెన్ ఐ కెన్ సే యూఆర్ నాట్ సపోజ్ టు గో విత్ దట్, బికాస్ మీ పళ్ళు లూజ్ అయిపోతాయి అలా చేసుకున్నప్పుడు. సో ఏజ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా, బట్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్. అండ్ లైక్ 60, 70, 80 years ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోకండి, బికాస్ ఆల్రెడీ అవసరం లేదు. అండ్ బోన్ లెవెల్స్ కూడా చాలా కిందకి జారిపోయి ఉంటాయి. అండ్ ఎందుకు చేసుకోవాలి నెక్స్ట్ మీ క్వశ్చన్, మా క్లిప్ ట్రీట్మెంట్ ఎందుకు అని అంటే 2 రకాలండి. ఒకటి అందం కోసం, ఎత్తుగా ఉన్నప్పుడు లేదా ఒక పన్ను మీద ఒక పన్ను ఉండడము లేదో అలా ఉన్నప్పుడు మోస్ట్లీ లుక్స్ కోసం చేసుకుంటారు, ఎస్థెటికల్, అదొక రీజన్, అది పేషెంట్స్ చాయిస్. కమింగ్ టు ద అదర్ వన్, కొందరికి ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎలా అంటే పన్ను మీద పన్ను ఉండడం వల్ల కింద పన్ను తాకి దాని ట్రామా ఫ్రమ్ అక్లూజన్, డీప్ బైట్ అంటాం అనమాట. పన్ను ఇలా తగులుతుంది, దీన్ని ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాం. ఆ తగిలి కింద పళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో అలా తగలడం వల్ల కింద పళ్ళకి ఇన్ఫెక్షన్ అయిపోతుంది, దాన్ని ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాం. సో ఇలా ఫంక్షన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఆర్థో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ కొందరు నాలుకని ఇలా మాట్లాడేటప్పుడు ముందు పెడతాం, దాన్ని టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటాం అనమాట. ఆ హ్యాబిట్ వల్ల పళ్ళు ఫ్లేర్ అయిపోతాయి, ఇలా ఫ్లేర్ అవ్వడం, గ్యాప్స్ రావడం అనమాట. సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ చేయించుకోవడం బెటర్. అండ్ ఇవాళ రేపు దర్ ఇస్ అ కండిషన్, ఇప్పుడు ఇది చాలా మందికి ప్రాబ్లం ఉంది, సినిమాలు కూడా వచ్చాయి, గురక, స్లీప్ యాప్నియా అంటారు. ఈ గురక మీకు దీనికి కూడా సంబంధమే, బ్రేసెస్ ట్రీట్మెంట్. అలాంటి వాళ్ళకు బ్రేసెస్ దానికి చాలా థ్రోట్ ఉంది, మౌత్ ఉంది, టీత్ ఉంది, టీఎంజే కూడా ఉంది. సో ఈఎన్టీ వాళ్ళు మేము కలిసి ట్రీట్ చేయాలి ఈ కేసెస్ ని, స్లీప్ యాప్నియా. ఇప్పుడు స్లీప్ యాప్నియా వల్ల మీకు పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడమే కాదు, మీకు కూడా ప్రమాదమే. నిద్ర లేకపోతే మీకు సైకలాజికల్ గా మీరు వర్క్ చేయలేరు ఒకటి. అండ్ యాప్నియా ఏంటంటే, యాప్నియా మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ బ్రెత్. అది ఎంతసేపు స్టాప్ చేస్తున్నారు అనేది ఒక గ్రాఫ్ ఉంటుంది అనమాట. అది ఎక్కువ కొద్దీ నిద్రలోనే చనిపోవచ్చు చాలా మంది. సో ఇది స్లీప్ యాప్నియా, చాలా ప్రమాదకరం. సో అది ఫస్ట్ మీకు డయాగ్నోజ్ అయ్యేది ఒక డెంటిస్ట్ డయాగ్నోజ్ చేస్తాడు. సో ట్రీట్మెంట్ మేబీ ఏంటి వాళ్ళు చేయొచ్చు, మేము చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద కండిషన్. థ్రోట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు, నోట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మేము చూసుకుంటాం అనమాట. సో అది కూడా బ్రేసెస్ కి లింక్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు బ్రేసెస్ కంపల్సరీ చేయించుకోవాలండి. సో ఈ బ్రేసెస్ లో ఏమైనా డిఫరెంట్ చాలా టైప్స్ ఉంటాయి. మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్, ఏది బెస్ట్ అంటే అది ఏదైనా ఒకటే. ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇప్పుడు కొందరు ఏంటంటే ఏంట్రా కంచేసినట్టు వేసారు అని చెప్పి చాలా మంది అట్లా చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా పొసెసివ్, ఐ మీన్ నాట్ పొసెసివ్, ఐ కెన్ సే
చాలా మంది వేసుకోవడానికి కూడా ఆలోచిస్తారు. చాలా కాన్షియస్ ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు నేను నవ్వాలా వద్దా, నవ్వుతే అలా అంటారేమో, అలాంటి వాళ్ళ కోసం సిరామిక్ బ్రేసెస్. అవేంటంటే మనం దూరం చూస్తే కనిపించవు అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు న్యూవర్ వర్షన్స్ అంటే అలైనర్స్ వచ్చేసాయి. అలైనర్స్ ఏంటంటే మీకు రిమూవబుల్, అది ఒక చిన్న కవర్ లాగా ఉంటుంది అంతే, అది పెట్టుకున్నా కూడా మీకు అది ఉన్నట్టు కనిపించదు అనమాట అతనికి. సో అలా ఇప్పుడు అలైనర్స్ వచ్చాయి. కాకపోతే అలైనర్స్ ఆర్ బిట్ కాస్ట్లియర్, లాక్స్ లో ఉంటుంది అది. సో అదైనా సరే మీరు చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ యూజువల్ గా మనం డిపెండింగ్ అపాన్ సివియారిటీ అంటే కేస్ పట్టి. సింపుల్ కేసు అయితే 6 months 4 months లో కూడా అయిపోతుంది. కొంచెం కాంప్లెక్స్ కేసు అయితే 14 months లేదా 18 months అలా ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్. అలా. సో ఇప్పుడు ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా పెడుతున్నారు కదా? అవును అది కూడా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుందండి. లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటారు దాన్ని, అలా కూడా చేసుకోవచ్చు.